కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతి వివాదం గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్నటి రోజున కడప ప్రెస్ క్లబ్లో ఇచ్చిన కొంతమంది సాధు పరిషత్ సభ్యులు మాట్లాడిన మాటలను బ్రహ్మపదం వ్యవస్థాపకుడు కృష్ణమాచార్య ఖండించారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం మఠాధిపతి అంశానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం. ఇదే అక్టోబర్ మాసం 28వ తారీఖున విశేషవంతమైనటువంటి సమావేశం ఉంది. ఈ సమావేశంలో ధార్మిక పరిషత్ అవ్వచ్చు, స్వామివారి యొక్క శిష్య పరంపర అవ్వచ్చు, అందరూ కూడా సమన్వితమై సమావేశమై తదుపరి మఠాధిపతి ఎవరు అనేటువంటి అంశం గురించి నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణం. ఇదే తరుణంలో నిన్నటి రోజు శ్రీ కందిమల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి భవిష్యత్ మఠాధిపతి ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్కు సంబంధించినటువంటి శ్రీనివాసానంద స్వామి వారు మరియు వారికి సంబంధించినటువంటి సంస్థ ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాన్ని మేము చూసాం. మమ్మల్ని విస్మయానికి గురి చేసింది. పదే పదే పీఠానికి మఠానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు కూడా భవిష్య మఠాధిపతి ఎంపిక గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా మాకు ఆశ్చర్యం వేసింది. మఠంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏమిటి? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గృహస్థ ధర్మంలో ఉంటూ ఈ మఠాన్ని స్థాపన చేస్తే ఇప్పటికి 11 తరాలు పూర్తయిన 8 తరాలు పూర్తయ్యాయి. 11 మంది మఠాధిపతులు వారి యొక్క పదవీ కాలాన్ని వారి యొక్క జీవితంలో ఎంతో అంకితమైనటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. 12వ యొక్క మఠాధిపతి 8వ తరంలో ఇప్పుడు రాబోతున్నటువంటి అంశంలో రకరకాలైనటువంటి వివాదాలు చెలరేగుతున్నటువంటి అంశాన్ని గురించి మనం విన్నాం. విశ్వధర్మ పరిరక్షణ వేదిక పరమపూజ్య శైవక్షేత్ర పీఠాధీశులైనటువంటి శ్రీ 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 శివస్వామి వారి యొక్క నేతృత్వంలో బ్రహ్మైక్యం చెందినటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతిమ సంస్కారాలు జరిగినటువంటి వెంటనే 4 సంవత్సరాల క్రితమే విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇక్కడికి తరలి వచ్చింది. కందిమల్లయ్యపల్లె పురసంస్థానంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఈ మఠంలో నెలకొన్నటువంటి ఆనాటి పరిస్థితుల్ని, ప్రాచీనమైనటువంటి సంప్రదాయాల్ని మొత్తాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకున్నటువంటి తర్వాత ఆనాడు ప్రభుత్వ వ్యవస్థలు అవ్వచ్చు, ప్రత్యేకించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వీళ్ళందరితో కూడా మేమందరం కూడా సంఘటితమై విశేషవంతంగా ఎవరు అర్హులు అన్నటువంటి విషయాన్ని నిర్దేశించడంతో పాటుగా నిన్నటి రోజు ప్రెస్ మీట్లో నాకు తెలియనటువంటి అంశం ఏంటంటే వారేదో ఒక స్క్రిప్టును చదువుతూ పథకం ప్రకారంగా చదువుతున్నట్టుగా అనిపించింది. ఎంతసేపటికి మఠాధిపతి పీఠాధిపతి ఎంపిక చేయలేదంటున్నారు. కానీ ధార్మిక పరిషత్ సమావేశంలో వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగాను, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి వారిని, గోవిందస్వామి వారిని నామినేటెడ్ చేసినటువంటి దాఖలాలు వారికి తెలియవా? ఈ సమావేశం కందిమల్లయ్యపల్లె పురసంస్థానంలో ఎప్పుడూ జరగలేదా? ఆనాడు ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలు, ప్రత్యేకించి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆజాద్ గారే ఆ రోజు కూడా ఉన్నారు. ఈ కందిమల్లయ్యపల్లె పురసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి సజీవ సమాధి మందిరానికి సమీపంలోనే మనందరం కూడా సమావేశాన్ని ఆ రోజు నిర్వహించుకున్నాం. ఆనాడు ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకమైనటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణలో మఠాధిపతి యొక్క నియామకం ఎప్పుడో జరిగిపోయింది. కానీ విశేషవంతంగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వితీయ కలత్రం శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ గారు, వారికి అసంతృప్తి ఉండొచ్చు, వారి కుమారులు మఠాధిపతి కావాలన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. 4-5 పర్యాయాలు వారు కోర్టుకు వెళ్ళారు ఫిట్ పర్సన్ గురించి అని చెప్పేసి శ్రీనివాసానంద స్వామి వారు చెప్పారు. ఈ విషయం అవాస్తవం. ఫిట్ పర్సన్ అంశం గురించి వారు మఠానికి సంబంధించిన అంశంలో మారుతి మహాలక్ష్మమ్మ గారు ఏనాడు కోర్టు మెట్లెక్కలేదు. ఒక్కసారి మాత్రమే ఫిట్ పర్సన్స్ గురించి వెళ్ళారు. కేవలం వారి కుమారుడైనటువంటి గోవిందస్వామి వారు మాత్రమే మఠాధిపతి కావాలి అన్నటువంటి అంశం గురించి 5 సార్లుగా 5 దఫాలుగా వారు కోర్టుకు వెళ్ళినటువంటి విషయం వీకెవరికి తెలియదనుకుంటారు.
ఒక స్క్రిప్టుని ఎవరో చెబితే, ఎవరో రాస్తే ఏమాత్రం కూడా అవగాహన లేకుండా తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో సంప్రదాయాలు ఏవి తెలియనటువంటి వ్యక్తులు సాధు పరిషత్ అనేటువంటి ముసుగులో వచ్చి మఠంలోని శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని విస్మయానికి గురి చేశాయి. ఇది జగద్గురు పీఠం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆనాడు బోధ చేశాడు. ఇంకా ఏమన్నారు? విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో మఠాధిపతి ఎవరో తెలియని దుస్థితి వచ్చిందా? ప్రపంచ భవిష్యత్తును చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన మఠంలో తదుపరి భవిష్యత్ మఠాధిపతి ఎవరో చెప్పకుండా ఉంటారా? అది మీ అజ్ఞానం మాత్రమే. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని కందిమలైపల్లె పురసంస్థానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఒకసారి చూడండి, కావాలంటే మీకు కూడా నేను పంపిస్తాను. వీరనారాయణపురము చక్కగా గట్టి వెంకటాద్రి వశము చేసేరయ దారుణీ దేవతల దయతోడ బాలించు ధర్మరాజు పట్టమయ్యేనయ. ఈ విషయంలో మీకు అంతా కూడా అర్థమయ్యింది అనుకుంటాను. నేను ఏ ఒక్కరినో మద్దతు ప్రకటించట్లేదు, ఏ ఒక్కరి వైపు నేను ఉండట్లేదు. ధర్మాన్ని పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రత్యేకించి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి శిష్య పరివారంలో స్వామివారి యొక్క ఉపాసకుడిగా స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాలని అనునిత్యం ప్రజల్లో ఉండి మేము విశ్వవ్యాప్తి చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి దివ్యధామం మా అందరికీ కూడా విశేషవంతమైన గురుస్థానమైనటువంటి కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన సాంప్రదాయంలో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీకెవరికి కూడా మఠాధిపతి నియామకంలో మీ యొక్క ప్రమేయం మాకు అక్కర్లేదు. ధార్మిక పరిషత్ చూసుకుంటుంది, లేదా కుటుంబపరమైనటువంటి సమస్య అనుకుంటే కుటుంబం చూసుకుంటుంది తప్ప కేవలం వ్యాకరణం చదువుకున్నాం, సంస్కృతం చదువుకున్నాడు, ఈ బాలుడు మాత్రమే అర్హుడు, వీళ్ళు అనర్హత అన్నటువంటి విషయంలో చెప్పడం అన్నటువంటి అర్హత మీకేముంది? మీరు మా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సంస్థానానికి వచ్చి మఠాధిపతుల యొక్క ఎంపిక విషయంలో మీరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు పాలుపంచుకుంటారు? ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అన్నటువంటివి ప్రజల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏపీ సాధు పరిషత్ వారికి, ప్రత్యేకించి మిగతా వాళ్ళందరికీ కూడా విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కృష్ణమాచార్యగా నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే 28వ తారీఖు అక్టోబర్ 2025 ఆనాడు విశేషవంతమైనటువంటి సమావేశంలో విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతోమంది మఠపీఠ ఆశ్రమాధిపతులందరం కూడా మేము ఇక్కడికి వచ్చేస్తాం సమావేశంలోకి. ఈ ఆశ్రమానికి, ఈ ఆలయానికి, ఈ పీఠానికి, ఈ మఠానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి, మిగతా వాటితో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి? మీరు మాటి మాటికి మఠము పీఠము అన్నటువంటి అంశంలోనే మీకు తెలియకుండా పీఠాధిపతి అంటున్నారు తప్ప కందిమల్లైపల్లె పురసంస్థానం ఒక మఠము, ఈ విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ సాంప్రదాయాలు అన్నటువంటివి మీకు తెలియదు. గృహస్థాశ్రమ ధర్మంలో ధర్మపత్నితో కూడి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ మఠాధిపతి, ఇక్కడ జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి కైంకర్యాల్ని నిర్వర్తించాల్సినటువంటిది ఉంది. గోవిందస్వామి వారి వ్యాకరణాన్ని నేర్చుకుని ఉండొచ్చు, సంస్కృతాన్ని అధ్యయనం చేస్తూ ఉండొచ్చు. అది మఠంలో మాకందరికీ కూడా నిజంగా గర్వకారణం, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మేమందరం కూడా దాన్ని తప్పకుండా తలిచేటువంటి ప్రయత్నాన్ని అయితే తప్పకుండా చేస్తాం. అంత మాత్రం చేత బాలుడైనటువంటి వ్యక్తి మాత్రమే శృంగేరి మఠంలో ఇలా జరిగింది, కంచి కామకోటి మఠంలో ఇలా జరిగింది, లేదా శంకరాచార్య యొక్క పరంపర ఇదనుకుంటే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి గురు పరంపరలో ఎన్నో రకాలైనటువంటి వ్యత్యాసాలు కలిగినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కందిమల్లైపల్లె పురసంస్థానం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయానికి సంబంధించింది. కాబట్టి నిన్నటి రోజు జరిగినటువంటి శ్రీనివాసానంద స్వామి వారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ వారు చేసినటువంటి వ్యాఖ్యలతో మేము ఏకీభవించట్లేదు, వీటిని స్పష్టంగా ఖండిస్తూ ఉన్నాం. మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి.
మీరెవరు వచ్చి మా మఠానికి సంబంధించినటువంటి విషయంలో తలదూరుస్తున్నారు? సనాతన ధర్మం అని మీరు చెబుతున్నారు. మరి ప్రజల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని మీరు పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జరిగేటువంటి సంప్రదాయానికి సంబంధించిన విషయాలేవి మీకు కూడా తెలియవు. అందుకని నేను ఈరోజు కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో గురుదేవుల యొక్క సన్నిధానానికి వచ్చి గ్రామస్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఈ అంశం గురించి ప్రభుత్వం, వ్యవస్థలు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థలందరితో కూడా సంయుక్తమై సంఘటితమై మేమంతా కూడా పనిచేస్తూ భవిష్యత్ మఠాధిపతి ఎంపిక కోసం మేమంతా కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళమే. దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా మఠాధిపతికి సంబంధించినటువంటి అంశంలో 4 సంవత్సరాల క్రితమే ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. మారుతి మహాలక్ష్మమ్మ గారు కోట్ల మెట్లు ఎక్కటం వల్లనే ఫిట్ పర్సన్గా శంకర్ బాలాజీ గారు వచ్చారు. వారి మీద 5 సార్లు పోరాటం చేశారన్నటువంటి వార్త కూడా అవాస్తవం. 5 సార్లు వారి యొక్క కుమారుడు మాత్రమే మఠాధిపతి కావాలన్నటువంటి అంశం మీద వారు కోర్టుకెళ్లారు. ఒక్కసారి మాత్రమే ఫిట్ పర్సన్ మీద స్టే కావాలని వారు కోర్టు మెట్లెక్కినటువంటి విషయం మీకెవరికి కూడా తెలియనటువంటి అంశం. ప్రత్యేకించి మీరు అడుగుతున్నారు తాత్కాలిక మఠాధిపతి కావాలి, పర్మనెంట్గా మఠాధిపతి కావాలని. ఆ ఫిట్ పర్సన్ వేయనటువంటి కాలంలో మఠానికి సంబంధించినటువంటి బియ్యం అవ్వచ్చు, మఠంలో భక్తులు భక్తితో సమర్పించినటువంటి కానుకలు అవ్వచ్చు, హుండీ డబ్బులు అవ్వచ్చు, ఎవరెవరు అర్ధరాత్రి అపరాత్రి సమయాల్లో అమ్ముకుంటున్నటువంటి విషయాలు ప్రజలు పట్టుకుంటే ఎఫ్ఐఆర్లు అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మఠాధిపతి ఎవరూ లేకపోతే ప్రభుత్వం, వ్యవస్థలు కూడా ఎవరు చూస్తూ ఊరుకోవాలి, ప్రజలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు అన్నటువంటి చందంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. శ్రీనివాసానంద స్వామి వారు ప్రత్యేకించి ఏపీ సాధు పరిషత్ వారికి నేను చెప్తున్నాను, వీరెవరూ లేనటువంటి కారణంలో మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందినటువంటి తర్వాత భక్తులు మఠానికి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం కోసమో వాళ్ళు భక్తితోనే ఇస్తున్నటువంటి నూనెలు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, ఇంకా విశేషవంతమైనటువంటి కానుకలన్నీ కూడా అర్ధరాత్రి అపరాత్రి సమయాల్లో ఎవరు అమ్ముకున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయా లేదా, ఈ విషయం కూడా కోర్టుల మెట్లు ఎక్కారా లేదా, ఈ విషయాలు ఏవి తెలియకుండా ఫిట్ పర్సన్ గురించి మాట్లాడతారు, మఠాధిపతి ఎంపిక గురించి మాట్లాడతారు, బ్రహ్మంగారి యొక్క పరంపర గురించి మాట్లాడతారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని ప్రశ్నించగలిగినటువంటి స్థితిగతి ఎవరికి కూడా లేదు. ఎంతోమంది గొప్ప గొప్ప మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కందిమల్లైపల్లె పురసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ కందిమల్లైపల్లె పురసంస్థానంలో స్వామివారి యొక్క అనుమతి, అనుగ్రహం లేనటువంటిది ఏ విధంగా ఏది కూడా జరగదు. శ్రీ శ్రీ వెంకటాద్రి స్వామి వారిని ఎప్పుడో ఆనాడున్నటువంటి ధార్మిక పరిషత్ అవ్వచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు అవ్వచ్చు, మఠాధిపతులుగా 4 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కూడా వారి యొక్క మాటను ఆ విధంగానే చెప్తున్నారు. ఇక అర్హతకు సంబంధించినటువంటి విషయంకి వస్తారా, యోగ్యత అర్హత అన్నటువంటి విషయాలను గురించి కూడా 28వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో మనందరం కూడా సావధానంగా మనం చర్చ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప సంప్రదాయాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని తప్పుదో పట్టించేటువంటి విధంగా, ప్రజల యొక్క మనోభీష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఎలా ఉంది, కంచి కామకోటి పీఠంలో ఒక రకంగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో వ్యవస్థీకృతం చేస్తాం, బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ పెడతాం. ఉత్తరాధికారి అన్నటువంటి అంశం ఇప్పటి వరకు మఠం యొక్క సాంప్రదాయంలో లేనే లేదు. ఆ అంశం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనాడు జరిగినటువంటి తీర్మానానికి వాళ్ళంతా కూడా ఏకీకృతమై వెంకటాద్రి స్వామి వారు మఠాధిపతిగా ఉంటారు, గోవింద స్వామి వారు, వీరభద్రయ్య స్వామి వారు ఉత్తరాధికారిగా ఉంటారనుకుంటే భక్తులకి, గ్రామస్తులకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు తప్ప మఠంలో లేనటువంటి సాంప్రదాయాల్ని మేము కల్పిస్తాం. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి వీలునామా ద్వారా ఏనాడో మఠాధిపతి యొక్క నియామకం జరిగింది, ఉత్తరాధికారిగా జరిగిందని మీరు అన్నట్లయితే, ఒకవేళ ఉత్తరాధికారిగా వారు ప్రకటించినటువంటి వీరునామా వాస్తవం అయి ఉంటే 90 రోజుల లోపల దేవాదాయ ధర్మాదాయ శాఖకి
వారి యొక్క ప్రతిపాదనలు పంపి అప్పుడే ఉత్తరాధికారి యొక్క నియామకం అన్నటువంటిది జరిగి ఉండేది. అలా జరగలేదు అంటే ఆ వీలునామా మీద కూడా మాకెన్నో అనుమానాలు కూడా ఉన్నటువంటి అంశం మేము వ్యక్తం చేయాల్సి వస్తుంది. మేము వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో తదుపరి మఠాధిపతి ఎవరవుతారు, ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయితే ఈ మఠాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడన్నటువంటి భావనతో భక్తులుగా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. చిలికి చిలికి గానివారగా మారిపోతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. విశ్వధర్మ పరిరక్షణ వేదిక నుండి పరమ పూజ్య శివస్వామి వారి యొక్క నేతృత్వంలో 28వ తారీఖు అక్టోబరు ఈ 2025వ సంవత్సరంలో పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతుల యొక్క వ్యవస్థతో కూడినటువంటి విశ్వధర్మ పరిరక్షణ వేదిక 40-50 మంది మఠపీఠ ఆశ్రమాధిపతులందరూ కూడా కందిమల్లైపల్లె పురసంస్థానానికి తప్పకుండా విచ్చేస్తారు. ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు చెప్తున్నటువంటి యోగ్యతలు, ఆ యోగ్యత ఎవరికి ఉంది, మఠపీఠ ఆశ్రమ సంప్రదాయంలో బ్రహ్మంగారి యొక్క మఠంలో ఏం జరుగుతుంది, కందిమల్లైపల్లె పురసంస్థానంలో గడిచినటువంటి 7 తరాలుగా ఏం జరిగింది, 11 మంది మఠాధిపతుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి తర్వాత మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందిన తర్వాత వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మఠాధిపతిగా బ్రహ్మైక్యం చెందినటువంటి తర్వాత మఠంలో ఉన్నటువంటి బంగారం, వెండి, ఇతరత్రా విశేషవంతమైనటువంటి విలువైనటువంటి కానుకలు కూడా ఏమయ్యాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం గురించి కూడా మేము ప్రస్తావించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మీ యొక్క మాట చెప్తే బాగుంటుంది, కానీ మీ యొక్క అభిప్రాయాన్ని వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతే బాగుండదు. ఒకవేళ మీరు కనుక పత్రికా సమావేశాన్ని కనుక నిర్వహించి ఉంటే కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో కనుక ఈ సమావేశాన్ని నిర్వహించి ఉంటే మేమందరం కూడా సంతోషించే వాళ్ళం. ఇక్కడ కాకుండా ఎక్కడో మీరు ఈ సమావేశాన్ని నిర్వహించి మీ అభిప్రాయాన్ని చెప్పి వెళ్ళటం వల్ల భక్తులలో ఒక రకమైనటువంటి ఆందోళన, అసలు ఏం జరుగుతోంది, ఏమవుతుంది, మఠాధిపతిగా ఎవరు ఎంపిక చేస్తున్నారు, ఈ సాధు పరిషత్ ఎవరు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ధార్మిక సంస్థన లేక ధార్మిక పరిషత్త, ఎవరికి అవగాహన లేనటువంటి అంశంలోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఏపీ సాధు పరిషత్ వారికి, శ్రీనివాసానంద స్వామి వారికి, అలాగే తురగ శ్రీరామ్ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకించి భక్తులందరికీ విన్నవిస్తున్నాం. 4 సంవత్సరాల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖలు వెంకటాద్రి స్వామి వారిని మఠాధిపతిగా నిర్ణయం చేశారు. అది ఈ కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠంలో జరిగింది. ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి వారిని, గోవిందస్వామి వారిని కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా అంగీకార పత్రం మీద కూడా సంతకాలు చేసినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈ విషయం నచ్చక కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి తుది తీర్పు వచ్చి 2024వ సంవత్సరం అక్టోబర్ మాసం 3వ తారీఖు అనుకుంటా, అంటే సుమారుగా ఖచ్చితంగా సంవత్సరం క్రితం కోర్టు కూడా మీలో మీరు నిర్ణయం తీసుకోండి, లేక ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకోమని కోర్టు అన్నటువంటిది 2024 అక్టోబర్ 3వ తారీఖు నాడు మాత్రమే ఒక తుది తీర్పును వెలువరించింది. ఈలోపే మీరు దేవాదాయ శాఖని, ధర్మాదాయ శాఖని, ఎండోమెంట్ వ్యవస్థని, ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయాల్ని తప్పుపట్టడం అన్నటువంటిది మీకు విచక్షణ లేకో, లేక మీకు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి వ్యక్తులకు అవగాహన లేకో, అవగాహన రాహిత్యం చేత వారు రాసినటువంటి స్క్రిప్ట్ని మీరు చదవటం వల్ల అభాసు పాలైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇవేవి పాపం తెలియకుండా శ్రీనివాసానంద స్వామి వారిని కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల ఈ బ్రహ్మంగారి యొక్క మఠాధిపత్యం అంశం వీసికి తీసుకొచ్చారు. వారికి పాపం తెలియకపోవటం వల్ల ఈ అంశాలన్నీ కూడా మాట్లాడారని తెలుసుకోవాలి. ప్రత్యేకించి భక్తులందరికీ కూడా విన్నపం, మఠాధిపతి యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశంలో 28వ తారీఖు అక్టోబర్ మాసం 2025 ఈ మాసంలో జరగబోయేటువంటి సమావేశానికి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శిష్య పరివారం మొత్తం కూడా మనం తరలివద్దాం, మనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చెప్దాం. తదుపరి దేవాదాయ ధర్మాదాయ శాఖలు అవ్వచ్చు, ధార్మిక పరిషత్ వ్యవస్థలు అవ్వచ్చు, వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నాయి. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ని విశ్వధర్మ పరిరక్షణ వేదిక పరమ పూజ్య శైవక్షేత్ర పీఠాధీశులైనటువంటి శివస్వామి వారి యొక్క నేతృత్వంలోని వ్యవస్థ,
ప్రత్యేకించి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేనున్నాను. ఈ విషయాన్ని ముమ్మాటిగా నేను ఖండిస్తున్నాను. ధన్యవాదాలు. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం చెందిన తర్వాత మఠంలో జరిగిన పరిణామాల దృష్ట్యా తరువాతి మఠాధిపతి ఎవరైతే బాగుంటుందని మీరు మీ ఒక శిష్యవర్గం అనుకుంటున్నారు? ఇది గృహస్థాశ్రమ ధర్మంలోని రాజయోగ మఠం. గురుదేవుల యొక్క శిష్య పరంపరగా ఉన్నటువంటి మేము వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కలత్రమైనటువంటి చంద్రావతమ్మ, మారుతి మహాలక్ష్మమ్మ గారు ఇద్దరు కలత్రాలు ఉన్నారు. వారిలో పెద్ద భార్య పెద్ద కుమారుడైనటువంటి వెంకటాద్రి స్వామివారి, ఎందుకంటే గోవింద స్వామివారి ఈరోజు అన్నీ నేర్చుకుంటూ ఉండొచ్చు, కానీ ఇంకా బాలుడిగా ఉన్నారు. వారికి అద్వితీయమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కైంకర్యాల్లో కూడా ధర్మపత్ని సమేతస్య అని మనం చెప్తూ ఉంటాం. అందుకనే చంద్రావతమ్మ గారు అనారోగ్యం కారణంగా వారు పరమపదవి తీస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ వారు మఠాధిపతిగా కొనసాగడానికి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మారుతి మహాలక్ష్మమ్మని ద్వితీయ వివాహం చేసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? మన యొక్క పెద్దలు, మన మఠాధిపతులు ఏ సంప్రదాయాన్ని అనుసరించారు, ధర్మపత్ని సమేతస్య అంటూ సంకల్పంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి పెద్ద భార్య పెద్ద కుమారుడైనటువంటి వెంకటాద్రి స్వామి వారి మఠాధిపతిగా ఉండాలి. ఒకవేళ ఉత్తరాధికారులుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకుంటే వీరభద్ర స్వామివారు అవ్వచ్చు, గోవింద స్వామివారు అవ్వచ్చు, వీరంభట్టు స్వామివారు అవ్వచ్చు, అలాగే దత్తాత్రేయ స్వామివారు అవ్వచ్చు, మిగతా నలుగురు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళే. భవిష్యత్తులో కుటుంబ నిర్ణయం ఎలాగున్నా కూడా మాకు అంగీకారయోగ్యమే. శంకర్ బాలాజీ ఫిట్ పర్సన్గా నియామకం చేసడము దాని మీద కోర్టుకు వెళ్ళారని చెప్పి అన్నారు. కానీ 2016లోనే ఇతను ఆర్డర్ తీసుకొని వచ్చి మఠాధిపతిని అడగగా ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారని చెప్పి తెలిసింది. ఇది ఎంతవరకు? మేము 2021 తర్వాత వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మైక్యం చెందినటువంటి తర్వాత మారుతి మహాలక్ష్మమ్మ గారు ఫిట్ పర్సన్ వ్యవహారానికి సంబంధించిన అంశం. మీరు అంతకంటే కూడా పూర్వం ఉన్నటువంటి పరిస్థితి 1969 తర్వాత కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో గ్రామస్తులకు మనందరూ కూడా తెలిసినటువంటి అంశం, కందిమల్లైపల్లె పురసంస్థానం అన్నటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక మఠం. ఈ మఠంలో దేవాదాయ ధర్మాదాయ శాఖల యొక్క జోక్యం అనివార్యం కాదు అన్నటువంటి అంశంలో దివంగత మఠాధిపతుల వారు ఎంతో పోరాటం చేశారు. ఈ వ్యవస్థని దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి కాస్త దూరం పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. మీరన్నట్టు కేవలం ఫిట్ పర్సన్గా చెప్తున్నటువంటి శంకర బాలాజీ గారు కాదు, కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖలు కేవలం 2015-16 నుంచే కాదు, వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు మఠాధిపతి అయినటువంటి సందర్భం నుంచి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలు వాళ్ళ యొక్క విశేషవంతమైన జోక్యాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అంతకు ముందు కూడా వారు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మఠానికి దేవాదాయ అంటే ఎండోమెంట్కి ఏమాత్రం సంబంధం లేదన్నటువంటి విషయం గురించి కూడా వారు కోర్టులో విశేషంగా వారు పోరాడారు. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో మారుతి మహాలక్ష్మమ్మ గారు కూడా ఫిట్ పర్సన్ వ్యవహారం గురించి ఒక్కసారి కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. నేను వాటి గురించి మీకు వివరణ ఇచ్చాను.